ఎగరాలే ఎగరాలే ఎర్రని జెండా. సార్ జేవీ గారు అంటారు. యూపీఎస్ వెంకటాపురంలో ఎస్జిటిగా పనిచేస్తాం. యూపీఎస్ వెంకటాపురంలో ఎస్జిటిగా పనిచేస్తాం. వ్యూ పాయింట్ గారి ఎంపీఎస్ తాలూరు నాగాంజనేయులు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా ఉపాధ్యాయులు నూతన ఉపాధ్యాయులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కమిటీ మెంబర్లు, సీనియర్ కామ్రేడ్ సి పురుషోత్తం గారు గతంలో కల్లూరు మండలంలో పనిచేసి మన మండల కమిటీ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ప్రతి సందర్భంలో కూడా విందు భోజనం పెట్టి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నటువంటి పురుషోత్తం గారిని ఈరోజు జెండా ఆవిష్కరణకి ఆహ్వానించాము. సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు విజయ్, మండల ప్రధాన కార్యదర్శి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్నాగేశ్వర. నేను యూపీఎస్ పుల్లయ్యవంజర్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా ఉన్నాను. అయితే అందరికీ నమస్కారం అండి. నా పేరు జి సుజాత. నేను పిఎస్ కాన్కాంట్రాక్ట్లో చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. సార్, మేడమ్స్, నా పేరు వి నాగపద్మ. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఎంపీపీఎస్ కల్లూరులో పనిచేస్తున్నాను. మేడమ్స్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి, చంద్రపట్ల హెచ్డబ్ల్యూ. నమస్కారం. దాదాపు మీ అందరికీ నోటెడ్. నేను రాయల నాగేశ్వరరావు, ఎస్జిటిగా ఏ ప్రమోషన్ లేకుండా రిటైర్ అవ్వబోతాము. దాదాపు యూపీఎస్ రెగ్యులర్ పనిచేస్తా నేను చేసేది. ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిత్రపాటి పురుషోత్తం గారికి ప్రత్యేక అభినందనలు. అట్లా మన సార్ సీనియర్ కామ్రేడ్ నాగేశ్వర గారు కూడా సత్పల్లి చేస్తూ గత అనుభవాలు, గత పరిచయాలు, సంఘ అభిమానం ఇవ్వండి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం గారు సుజాత మేడం మనకి మన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. గతంలో హిందూ ప్రియా మేడం ఉన్నారు. ఆ ప్లేస్లో మేడం గారు భర్తీ చేశారు. మేడం కూడా మంచి యాక్టివ్, మ్యాక్సిమం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రోగ్రామ్కైనా కొన్ని సందర్భాల్లో రాలేకపోతున్నా సరే చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా మనం సంఘం పిలుపుచ్చింది అంటే అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే ఇంకా పేరు చావా శ్రీనివాసరావు. నేను జెడ్పీఎస్ఎస్ చంద్రపట్ల అసిస్టెంట్గా చేస్తున్నాను అండి. నా పేరు బి రాంబాబు, యూపీఎస్ రఘునాథ పంచాయతీలో పనిచేస్తున్నా, ఎస్జిటిగా పనిచేస్తున్నా. అందరికీ ఉద్యమాభివందనాలు. రాష్ట్ర ఐక్య 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి ఇప్పుడే విఎంఎన్జర్ నుంచి వస్తున్నటువంటి హనుమంతు సార్, ఎక్స్ ప్రెసిడెంట్, అలాగే వీరస్వామి సార్, వారికి కూడా విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన పురుషోత్తం గారు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ వారికి మన రాంబాబు సార్ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కంత సోమన్న కవితా సుధపోతన్న ప్రజకోటి పోరు బాట్ర సుద్దాల వట్టి కోట ధిక్కారపు గలమెత్తిన కాలోజీ దాశరథి ధీరులు కొమురం భీము ఐలామ్మల స్మోటికో
నిజమేనైనా అడుగగుతున్న నిలదీస్తూ ఎగరాలి ఎగరాలి ఎత్తిరని జెండా తెలంగాణ రాష్ట్రానికి అందుకొని చాలా దూర ప్రాంతాల్లోంచి సెలవైనా కానీ వచ్చారు. అదే విధంగా నుంచి పక్క మండలం నుంచి వచ్చేసినటువంటి పూర్వ మండల బాధ్యులు హనుమంత్ గారు మరియు మన సారు కూడా మండల తరపున ఆహ్వానం. ఈరోజు మనం TSUTV 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మనకు తెలుసు 2014లో రాష్ట్ర అవతరణ సందర్భంగా దాని అవతరణ జరగకముందే మనం ముందుగానే గ్రహించి ఏప్రిల్ 13వ తారీఖుననే TSUTVగా APUTFగా ఉన్నటువంటి సంఘాన్ని TSUTVగా మార్చుకొని మన తెలంగాణ ప్రాంతంలో TSUTVగా అవతరించడం జరిగింది. ఈ ఉద్యమాల్లో TSUTF పాత్ర ఉపాధ్యాయుల యొక్క సమస్యలు సాధించడంలో TSUTF పాత్ర ఎంత ఉంటుందనేది మనందరికీ కాదు జగమెరిగిన సత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఏ సమస్య ఎక్కడున్నా ఏదైనా సరే ముందుండి దాన్ని సాధించే వరకు పట్టు విడవకుండా పోరాటం చేసి దాన్ని సాధించేటటువంటి తత్వం ఉన్న ఏకైక సంఘంగా మన రాష్ట్రంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందుండే సంఘం ఏదైనా ఉందంటే అది TSUTFగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల సమస్యలను ఈ విధంగానే పరిష్కరిస్తూ ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని చూరగొంటూ కలకాలం వర్ధిల్లాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాంగ్ లీవ్ UTF, లాంగ్ లీవ్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా సంస్కరణ శుభాకాంక్షలందరికీ చాలా పెద్ద మొత్తంలో టీచర్లు హాజరైనందుకు అభినందనలు. మనం ఈ జెండా పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఏంటంటే ఇదొక స్ఫూర్తి, ఇదొక స్ఫూర్తి మన సంఘ క్రమశిక్షణ, తర్వాత డెడికేషన్. దీంట్లో ఉన్న ప్రతి కార్యకర్త ఈ స్ఫూర్తితోటి పనిచేయాలని, ఉపాధ్యాయుల సమస్యల్ని సాధించడంలో ముందుంటుందని, ఏమాత్రం కనీసం మన సంఘమే కాకుండా సోదర సంఘాల సమస్యలను కూడా మనం నెత్తికేసుకొని వాటిని సాల్వ్ అయ్యేదాకా పట్టు విడవకుండా అధ్యక్ష కార్యదర్శులే కాకుండా ప్రతి మెంబర్ కూడా ఎంతో క్రమశిక్షణతోటి సాధనలో ముందుంటారని, మనం UTF అంటేనే ఒక బ్రాండ్. ఇప్పుడు మనం దాదాపుగా ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకున్న గౌరవం వేరే సోదర సంఘాలకు ఉండదు. ఎందుకంటే మనం చూసే అమ్మ వీళ్ళురా అనే సీట్ సర్దుకునే అధికారులు ఉన్నారు. అది మనకు ఒక సంఘం ద్వారానే వచ్చిందని, అదేవిధంగా ఈ సంఘ పురోభివృద్ధికి మనం అందరం కూడా ఇంకా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అమూల్య